మనం పైసలు ఇచ్చి రోగాన్ని తెచ్చుకుంటున్నాం. బజార్లో పోయి పైసలు ఇచ్చి రోగాన్ని కొనుక్కుంటున్నాం మనం. అందుకే ఇప్పుడున్న 16 ఏళ్ళ యువకుని చూడుని, ఇప్పుడున్న 90 ఏళ్ళ ముసలిన చూడుని, ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, ఆయన్ని ఆరోగ్యంగా ఉంటాడు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు. ఇప్పుడు 10 ఏళ్ళకే బీపీ షుగర్. లాస్ట్కు రాను డాక్టర్లు ఏం చేస్తున్నారు, మీరు రైస్ బంద్ చేయండి, కూరలు ఇవన్నీ ఇవన్నీ బంద్ చేయండి, మిల్లెట్స్ తినండి, ఈ తిండి బంద్ చేయండి, తిండి ఇంకా కూడా వస్తున్నట్టున్నారు. మీకు ఉజ్బెకిస్తాన్ ఒక దేశం ఉండదు తెలుసా? ప్రపంచంలో వ్యవసాయాధారిత దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్. ఉజ్బెకిస్తాన్ నుంచి ప్రపంచం మొత్తం పూడిది ఫుల్. అబ్బా ఉజ్బెకిస్తాన్ మొత్తం వ్యవసాయం అట కొడితే అందరు పోయి చూసి వచ్చారు. లాస్ట్కి అలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అంటే అడక తినే పరిస్థితి వచ్చింది. నీళ్ళలో మొత్తం భూములన్నీ నాశనం అయిపోయింది. ఎందుకంటే కెమికల్స్, ఎరువులు వాడడం వలన అధిక పంట కోసం ఎక్కువ పంట రావాలి, ఎక్కువ పైసలు రావాలని చెప్పి ఆతృతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన భూమి మొత్తం సర్వనాశనం అయిపోయి ఇలా ఉజ్బెకిస్తాన్ పరిస్థితి అడక తినే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇలా తిండికి లేని పరిస్థితి. అప్పుడు ఆతృతపడ్డారు, అందరికీ ఆదర్శమయ్యారు. వాస్తవాలు గమనించలే మనం. ఇవాళ వాస్తవాలు గమనించక కొంప కొల్లేరింది. ప్రపంచంలో అత్యధిక క్యాన్సర్ దేశం ఏదంటే ఉజ్బెకిస్తాన్. ఇదో ప్రసాదం. ఇప్పుడు పంజాబ్ అంటే ఈ భారతదేశంలో పంజాబ్ అంటే అన్నపూర్ణ. భారతదేశానికి పంజాబ్ అంటే అన్నపూర్ణ. ఇవాళ పంజాబ్లో ఒక ఏరియాను క్యాన్సర్ బ్లాక్ గా ప్రకటించారు. క్యాన్సర్ బ్లాక్. ఆ ఏరియాలో ఎక్కువ వ్యవసాయం పడుతుంది. వాళ్ళకు ట్రీట్మెంట్ చేయడానికి ట్రైన్ పోతుంది ఒకటి. ఆ ట్రైన్ పేరు క్యాన్సర్ ట్రైన్. ఏంటి అని సర్వే చేస్తే, ఇట్లాంటి వెంకటేశ్వర గారు లాంటి సైంటిస్టులు సర్వే చేస్తే, ఈ ప్రాంతంలో ఎక్కువ దిగుబడి వరకు కోసము, ఎక్కువ ఆదాయం కోసము ఆతృతపడి ఎక్కువ ఎరువులు వాడడం వలన ఇవాళ ఆ పంజాబ్ మొత్తం కూడా క్యాన్సర్. భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ రేటు ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబ్. ఈ ఆలోచించండి. ఉజ్బెకిస్తాన్ ప్రపంచంలో ఉజ్బెకిస్తాన్ నాశనం అయిపోయింది. పంజాబ్ అని చెప్పుకుంటే పంజాబ్ అయిపోయింది. ఇవాళ మన పరిస్థితి అయితే ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ కూడా 4వ ప్లేస్లో 5వ ప్లేస్లో ఉంది నాకు తెలిసి. అంతే కదా సార్? మన పరిస్థితి కూడా అదైతే లాస్ట్.